ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని అతనికి 4 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి యోబు జీవితాన్ని కనుక మనం చూస్తే 2 ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. మరి ఇక్కడ జక్కయ్యని కనుక మనం చూస్తే తాను అన్యాయంగా ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఈయన అన్యాయంగా తీసుకున్నటువంటి దాన్ని చూసి మరి ప్రభు ఎప్పుడైతే తనకి రక్షణనిచ్చాడో అప్పుడు అతనికి మారు మనసు కలిగి నేను 4 తిరిగి చెల్లిస్తాను అన్నటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు అండి. మనం అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేలులతో మనం తృప్తిపరిచేటటువంటి వాడు. మనం కొంచెమే అడుగుతామేమో, కానీ ఆయన ఇవ్వగలిగినటువంటి మహిమైశ్వర్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ రోజు మరి మనం ఉన్నటువంటి కృప అంతా కూడా ఆయన చిత్తమే. ప్రైజ్ లార్డ్. ఆమేన్.